విషయం? నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి. నేను నీ బాయ్ ఫ్రెండ్ అవ్వడం ఏంటి, నన్ను కట్టేయడం ఏంటి? నేను పట్టుమని ప్రోగ్రామ్ చేయడానికి టైం కల్లా వచ్చేసాను ఇక్కడికి. మరి నువ్వు నా దగ్గర రావట్లే కదా, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టేసి కుర్చీలో కట్టేశారు. ఇవాళ సిద్ధార్థ్ బర్త్డే సందర్భంగా విషింగ్ సిద్ధార్థ్ a very happy birthday. స్టార్ మహిళ 1400+. ఎక్కడమ్మాయిలో ఏమిటో ఏం తింటున్నారో అడుగుదా ఉండండి. అమ్మా లల్లి కాదు, ఇది గండు పిల్లి. నన్ను రక్కింది బాగా. నేనేం చేయలేదు. ఏం తింటావమ్మా బాగా ఇంట్లో రోజు? అన్నం తింటాను. అన్నమే కాదు ఇంకేదో తింటున్నావు నువ్వు ఎక్స్ట్రాగా. లేకపోతే ఆ ఫింగర్స్ లో అంత పవర్ ఏమిటి ఒక్కొక్కళ్ళకి? ఓకే చెప్పు లల్లి, ఏం చదువుకుంటున్నావు? నా పేరు లలిత, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కే వీళ్ళు ఇలా ఉన్నారంటే డిగ్రీ అయ్యేసరికల్లా ఎలా ఉంటారో. హాయ్ సుమా, నా పేరు లిఖిత, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. వనస్థలిపురం నుంచి వచ్చాను. ఏం తింటావు? అన్నం. ఇంకా అందులోకి ఏం కలుపుకుంటా? నువ్వు తినేవే నేను ఇంత గొడ్డు కారం వేసుకొని తింటున్నట్టు. నేనేం తినదు. మంచి కారంగా ఉన్నాయి చెప్పు. నా పేరు శ్వేత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ చదువుతాను. పిల్ల కనిపించడానికి కరెంట్ తీగలాగా సన్నగా ఉంది కానీ కరెంట్ బాబోయ్. కానీ టచ్ చేస్తారే దానమ్మ షాక్. దానమ్మ మా అమ్మ మొత్తం షాక్. హాయ్ సుమక్క. అక్క, నా పేరుకే అనుష, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఐఎమ్ ఫ్రమ్ భువనగిరి. నా హాబీస్ ఏంటంటే బాగా గిచ్చడం. నేను అవునా? నన్నేనా? ఎంత మంచి హాబీ. నా బంగారు తల్లి, ప్రపంచంలో ఇంకెవ్వరు దొరకలేదా నీకు? నేనే దొరికానా? నువ్వే నాకు ఇష్టం. ఓకే, ఇష్టం ఉండే వాళ్ళకి ఇచ్చకూడదమ్మా, ఫ్లయింగ్ చేసి ఇవ్వాలి. ఇలా ఇచ్చుకో. అది ఇప్పటి నుంచి మనం అలా ఫిక్స్ అవుదామే. ఓకే. స్రవంతి. హాయ్ సుమక్క, నా ఫస్ట్ కోరిక నాకు హగ్ కావాలి. ఏంటో టెర్రరిస్టుల దగ్గరకు వచ్చినా కూడా నేను ఇంతగా భయపడలేదు. వీళ్ళని చూసి అంతగా వణకాల్సిన పరిస్థితి. అక్క నాకు ఒక సెకండ్ కోరిక, మా మమ్మీ డాడీకి నమస్కారం చెప్పాలి. మా డాడీ పేరు వెంకటేశ్వరరావు, మమ్మీ పేరు కమల. వాళ్ళిద్దరికి వెంకటేశ్వర్ గారు, కమల గారు నమస్కారం అండి. ఎలాంటి అమ్మాయిని కన్నారండి? ఏం పెట్టారండి అమ్మాయి? నాకా ఎలాంటి ఫుడ్ పెడతారంటే నేను వేరే వాళ్ళ బ్రెయిన్స్ బాగా తినేలాగా పెడతారు. వెరీ గుడ్. అదంటే నాకు చాలా ఇష్టం తెలుసా. బ్రెయినా? నీ బ్రెయిన్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నా. ఇక్కడ ఏముందని తినడానికి? ఇక్కడ చాలా చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్తాను. ఎప్పుడో ఖాళీ అయిపోయిందిగా. ఏం ఖాళీ అది ఎంటీ వేకెంట్. ఇప్పుడు నేను ఫీల్ చేస్తా. పోనీ గాలి నింపుతావా? కాదు, నాకు ఇష్టమైనవన్నీ అందులో నింపుతా. అక్కడి నుంచి నేను ఎక్కడి నుంచి వచ్చాను అడగవా? ఇంటి నుంచే వచ్చుంటావు. మా ఇంటి నుంచి వచ్చాను కరెక్టే. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. హాయ్ సుమా, నేను మోనిక, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. సరే పరిచయాలు అయిపోయి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకోండి చూద్దాం. జర ఓమా ఆడతావా? ఓం బంగారు ఆడేస్తావా? రోజు దీనికి ఆడుకునే ఈ టైం అయిందంటే ఇంక అసలు ఆగనే ఆగదు నా చేతుల్లో. ఎవరో ఒకళ్ళ చేతుల్లోంచి ఇంకొకళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాల్సింది. అదే ఇచ్చేస్తాను, జాగ్రత్త. ఇందాక నన్ను ఎలా హ్యాండిల్ చేశారు, దీన్ని అలా హ్యాండిల్ క్యాండీ కదా. ఓకే రెడీ? 10, 12, 14, 16, 18, 20 అది మన పాయింట్. అండి జాగ్రత్త అమ్మా, వీళ్ళది పెద్ద మాఫియా. స్టార్ట్. ఫస్ట్ మోనికాని అవుట్ చేశారు కదా మాఫియా గ్యాంగ్. 10 పాయింట్స్ వచ్చాయి మోనికా. ఓకే నెక్స్ట్ అవుట్ అయ్యేది ఎవరు? స్టార్ట్.
థ్యాంక్స్ సుమక్క, పర్వాలేదు అడ్జస్ట్ అవుతా ఈ 12 points తో. ఈ రౌండ్ లో అందరూ అవుట్ అవ్వాల్సిన వాళ్ళే కదా, కొంచెం ముందు వెనకగా అంతే. బాగుంటుంది కదా. పోనీలే, ఏది లాస్ట్ వరకు ఉండదు. నీకు 12 పాయింట్లు వచ్చాయి. నువ్వేమైనా అడుగుతావా? ఓకే, నేను అడుగుతాను. ఆకాశం అంతా ఎత్తు ఉంటుంది, కానీ కానీ దానికి కాయలు చాలా ఉంటాయి కానీ ఎక్కలేవు. ఆకాశం అంతా ఎత్తు ఉంటుంది అంటే అంత ఊహించుకోవద్దు. నక్షత్రాలు ఉంటాయి కాదు, కాయలంటే నక్షత్రాలు అనుకున్నాను నేను. ఆకాశం అంతా పచ్చన, కాయలు చూస్తే గంపెడు కానీ ఎక్కలేని చెట్టు. ఆకాశం అంతా పచ్చగా ఉంటుంది. ఆ నేల ఉసిరా? కాదు, అది పుడుతుంది, బయటికి కనపడుతుంది. ఇది పుడుతుంది, బయటికి కనపడుతుంది. పచ్చగా ఉంటాయి, దాని కాయలు కూడా అంత పచ్చగా ఉంటాయి, లోపల నక్షత్రాలు మాత్రం తెల్లగా ఉంటాయి. మిరపకాయలా? yes, you are intelligent మా. you are ఇంటెలిజెన్స్ నాకెందుకమ్మా? వెళ్ళమ్మా. సరిగ్గా చెప్తే ఇంతగా గిచ్చుతావు అంటే నేను సరిగ్గా చెప్పుండేదాన్ని కాదుగా. మిరపకాయ అంత మిరపకాయ ఇచ్చింది నాకు. ఓకే, నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 14 పాయింట్లు. మరి చూసుకోండి, స్టార్ట్. లల్లి లల్లి, నువ్వు లల్లి అయితే నేను సంతోష్. ఓ వావ్, నీకు తెలుసు మా ఇద్దరు సేమ్ కలర్ వేసాం కదా, సేమ్ పెయింట్. థ్యాంక్ యూ. మీకు 14 పాయింట్లు. ఓకే, ఇవ్వండి. మనం 11 నెంబర్ బస్ ఎక్కుతాం కానీ టికెట్ కొనం. ఏంటది? మనం 11వ నంబర్ బస్ ఎక్కుతాం కానీ టికెట్ కొనం. నాకు తెలుసు, నడక. ఓ వావ్, నేనేం చేయను, ఏం చేయను. వెళ్ళిపోయావా? తీసుకో క్యాంటీని. అమ్మయ్యా, థ్యాంక్స్. అమ్మా తీసుకో అమ్మా, స్టార్ట్. శ్వేత అవుట్ అయిపోయింది. శ్వేతకి 16 పాయింట్లు. చెప్. ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఉంటారు. హస్బెండ్ అడుగుతారు వైఫ్ ని, ఇవాళ నైట్ ఏం వంట చేస్తున్నారు? అయితే వైఫ్ అంటుంది విషయం అంటే, హస్బెండ్ అంటారు ఇవాళ రావడానికి లేట్ అయితే నువ్వు తిని పడుకో అని అంటారు. బాగుంది. విషయం అనే వంట కూడా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు వండలేదు ఏమిటో. అనూష లిఖితల్లో ఎవరికి ఫుల్ గా 20 పాయింట్స్ వస్తాయి? స్టార్ట్. అలా లిఖితకి 18 పాయింట్లు, అనూషకి 20 పాయింట్లు. నీ క్యాండీ చాలా బాగుంది, నాకు ఇస్తావా? తీసుకెళ్ళి పెంచుకో బాగా, జాగ్రత్త. వెళ్ళమ్మా. ఓకేదా, అడుగు. ఒక ఎలిఫెంట్ వెళ్తూ వెళ్తూ ఒక చెరువులో పడుతుంది, అది ఎలా వస్తుంది బయటికి? తడిచిపోయి వస్తుంది. కరెక్ట్. థ్యాంక్ యూ. వెళ్ళు. ఇక్కడికి ఇస్తా. లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట.
యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ కాదలొకటే ఊరు వాడలేవైనా గోవింద గోవింద ఏమైనా బాగుందా ప్రేమిస్తే పెద్దోళ్ళంతా తప్పులెంచుతారా గోపాల గోపాల ఏందయ్యో ఈ గోలా ఆనాడు ఈ పెద్దోళ్ళు గుర్రవాళ్ళు కారా అయితే ఇప్పుడు ఏంటంటారా లల్లు దర్వాజు కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా లల్లి బాగా చేసావు లల్లి. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు బజార్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మనకి బాగా తెలిసిన ఈ పాట ఏ సినిమాలోది? లిఖిత, బొమ్మరిల్లు. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. హే ఈ రోజు ఈవినింగ్ పాడి అండ్ రేపు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి ఇంకో పాడి. వాట్? మెల్బోర్న్ లో ఉన్న 3 days లో నువ్వు ఇచ్చే 11th పార్టీ అవుతున్నది. ఈ పార్టీ సిడ్నీలోరా. ఈ ప్లేస్ బాగుంది కదరా, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చుగా. ఎప్పుడు ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఉందా? ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు. అండ్ వీ నీడ్ టు సెలబ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. రేపు ఏ ఏ దేశాల మధ్య మ్యాచ్ ఉంది అని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు? మళ్ళీ లిఖిత. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కాదు, ఆస్ట్రేలియా న్యూజిలాండ్. -6. ఇప్పుడు ఇంకో పాట. లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగు దాడి బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు చూసినోళ్ళు మన్ను బడా చూడ సక్కగుంది వదినే పడుచు పోరి కన్నా హుషారైన చిన్నదాయే అందం వల్లరంత పెళ్లితోనే బండలాయే బిడ్డలు పెరిమిటంట సొంత సుఖం మరిసిపాయే ఒక్కసారి జీవితనం వల్లది చూసినోళ్ళు మన్ను బడా చూడ సక్కగుంది వదినే పడుచు పోరి కన్నా హుషారైన చిన్నదాయే సూపర్ డాన్సింగ్ శ్రవంతి. సో మచ్ అక్క. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. జబర్దస్త్ పాటలో జబర్దస్త్ గా పాడుతున్న ఆ హీరో ఎవరు? శ్రవంతి. సిద్ధార్థ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇదిగో స్కోర్స్ ఏంటో చూడండి. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాము. అదే ప్రశ్నకు వేళాయరా. ఓకే, ఫస్ట్ నంబర్ 3.
3. ఆట సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. కరెక్ట్. అదే వాళ్ళ సబ్జెక్ట్ లో ఏమైనా క్వశ్చన్స్ అడగండి, పెబ్బెబ్బెబ్బెబ్బెబ్బే అవుతారు. ఆట సినిమాలో హీరోయిన్ ఎవరు? నేను ఫస్ట్ స్కూల్లో టాపర్ ని నేను. ఓ గుడ్, అయితే అన్నిట్లోనూ టాపర్ అన్నమాట. థ్యాంక్ యూ. తీసుకో 6. అనుష దగ్గర 2. అమ్మ వద్దు నేను ఇవ్వను. అండ్ లిఖిత దగ్గర 2. అండ్ శ్వేత దగ్గర 1. అండ్ లలి దగ్గర 1. పాలల్లో ఉండే కొవ్వు పదార్థం ఏ కాలంలో తగ్గుతుంది? ఆప్షన్స్. ఏ వేసవి కాలంలో, బి శీతాకాలంలో. వేసవి కాలంలో. అవును, వేడికి కొవ్వు తగ్గుతుంది, కరుగుతుంది. తీసుకో 3. పాలు తాగుతావా రోజు? రోజు తాత. మంచిది. నిండా కాల్షియం రోజు బాడీకి కావాలి. ఒకవేళ పాలు తాగని వాళ్ళు, అంటే పాలు ఇష్టం లేదు అంటే పెరుగు తినొచ్చు బాగా, అందులో ఇంకా కాల్షియం ఉంటుందంట. అనుష దగ్గర 1. లిఖిత దగ్గర 1. శ్వేత దగ్గర 1. నెంబర్ 2. అందరిలో నువ్వుంది సంథింగ్, అర్థం కాని ఏదో ఫీలింగ్, లో లో దాగున్నా. ఓ మై ఫ్రెండ్ సినిమాలో సిద్ధార్థ్ స్నేహితురాలు ఎవరు? శృతి హాసన్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చేసాయి నీకు. తీసుకో. అనుష 3. లల్లి 1. శ్రవంతి 2. కృష్ణా నది మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాంతం పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ తాండూరు, బి మక్తల్. తాండూర్. కాదు, మక్తల్ అన్న ప్రాంతంలో కృష్ణా నది మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందండి. నంబర్ 5. ఏం చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా, వెన్నెల నదిరా, వన్నెల నిదిరా. బావా సినిమాలో హీరో ఎవరు? సిద్ధార్థ్. ఆలోచించుకొని చెప్పు బాగా. సిద్ధార్థ్. బాగా ఆలోచించు. బాగా. యువర్ ష్యూర్? ష్యూర్. బావా. సిద్ధార్థ్. కరెక్ట్ ఆన్సర్. 6. అనుష నా దగ్గర ఏం లేవు. ప్లీజ్. శ్వేత 3. శ్రవంతి 3. గత 1000 ఏళ్లలో అతిపెద్ద సూర్యగ్రహణం సంభవించింది ఏ సంవత్సరంలో? ఆప్షన్స్. ఏ 2007, బి 2010. 2007. కాదు, 15 జనవరి 2010. ఈ రోజున అతిపెద్ద సూర్యగ్రహణం 1000 సంవత్సరాల్లో సంభవించింది అదేనంట. అంటే ఎక్కువ సేపు ఉండింది నిడివి. నెంబర్ 4. పంచీరే పంచీరే నీ మీదే దిల్ జారే, అందంతో పిచ్చెక్కించి అల్లాడించావే, నీ వెంటే వస్తానే నీతోనే ఉంటానే. సిద్ధార్థ్ జెనీలియా కాంబినేషన్ లో 2వ సినిమా పేరు చెప్పండి. కుమారి. వెరీ గుడ్, నీకు 6 పాయింట్స్. ప్లీజ్ మౌనిక, నేను నీ దగ్గర తీసుకోలేను. నా దగ్గర తీసుకో. నా దగ్గర లేవు. శ్వేత 2. అనుష 3. 71. భారతదేశంలో స్త్రీ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్. ఏ తమిళనాడు, బి ఉత్తరప్రదేశ్. తమిళనాడు. కాదు, ఉత్తరప్రదేశ్. నెంబర్ 6. సిద్ధార్థ్ తమన్నాలు నటించిన సినిమా ఏది? కొంచెం ఇష్టం కొంచెం. కరెక్ట్. 6. శ్రవంతి 3. అనుష 2. మౌనిక 1. హరప్పా ప్రజలు వారి ఇళ్ల నిర్మాణం కోసం ముఖ్యంగా వాడినవి ఏమిటి? ఆప్షన్స్. ఏ ఇటుకలు, బి రాళ్ళు. రాళ్ళు. కాదు, ఇటుకలు. నంబర్ 1. పూరి బుకుల బుల్లి ఈడులో నా లేడి కాగ చెల్లి, నువ్వే సిల్లి నవ్వే చల్లి, వెళ్ళొద్దే నన్నే గిల్లి, కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో నా కొత్త పుట్టి క్రేజీ 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 క్రేజీ, ఎత్తడంత నడుము చూసి వారేటంత
ఓయ్ సినిమాలో సిద్ధార్థ్ సరసన నటించిన హీరోయిన్ ఎవరు? షామ్లీ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకో. లిఖిత 2, అనుష 1, మౌనిక 1, శ్రవంతి 1, శ్వేత 1. ప్లూటో గ్రహాన్ని గ్రహం స్థాయి నుంచి తీసేశారు, మరి ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు? ఆప్షన్స్. ఏ కిడ్ ప్లానెట్, బి ఆస్ట్రాయిడ్. కిడ్ ప్లానెట్. కాదు, ఆస్ట్రాయిడ్ అంటున్నారు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు లల్లి శ్వేత కలిసి సిద్ధార్థ్ కి బర్త్డే విషెస్ చెప్తూ తన పాటకి డాన్స్ చేస్తారండి, చూద్దాం. అందరిలో నువ్వుంది సంథింగ్, అర్థం కాని ఏదో ఫీలింగ్, లో లో దాగున్నావు, నో నో నథింగ్ అంటున్నావు, పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా, ఆజా ఆజా तुझे 1000 बार पिलचिना कदा, सुना सरोजा आजा रे आजा, जवाब झाड़ले दु क्या करे खुदा, आजा आजा तुझे 1000 बार पिलचिना कदा, सुनो सरोजा आजा रे आजा, जवाब झाड़ले दु क्या करे खुदा. కొంటెకల్లా పంతమేలా రా ముందుకిలా, కమ్ నియర్ ఇలా చెయ్యందిస్తా చంద్రకళ, సందేహిస్తా వెందుకల, సంకళ్ళేవి లేవు కదా, వై ఫియర్ అలా, చిలిపి చిటికి తలుపు తడితే నిద్రపోక ఇంకా, మసక తెరల ముసుగు చాటుగా, ఎలాంటి అల్పు లేక ఆడమంది వేళ, మాయదారి హాయ్ గోలా, ఆజా ఆజా तुझे 1000 बार పిలిచినా కదా, सुनो सरोजा आजा रे आजा, जवाब झाड़లేదు क्या करे खुदा. శ్వేత లల్లికి గట్టిగా చప్పట్లు. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. బోలో చిత్రం బోలోలో మొదటి చిత్రం మౌనిక, జెనీలియా. జెనీలియా. బాయ్స్ అండ్ బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ జోడి, మంచి పేరు. ఓ సిద్ధుతో పాటే వచ్చిందనమాట. నువ్వు సిద్ధు పేరు చెప్పలేదు, ఇద్దరిలో ఒకటి చెప్పినా కూడా కరెక్ట్ కాబట్టి నీకు 6. నెక్స్ట్ చిత్రం లల్లి. త్రిష అండ్ సిద్ధార్థ్. త్రిష అండ్ సిద్ధార్థ్. త్రిష ఏమంటుంది? సంతోష్. చూద్దాం. 6 పాయింట్లు లల్లి. నెక్స్ట్ చిత్రం లిఖిత, తమన్నా. చూద్దాం. అయ్యా నువ్వు భలే తప్పు చెప్పావు అంటున్నాడు సిద్ధార్థ్ అని. ఓ ఓ మై ఫ్రెండ్ సినిమాలోని స్టిల్ శృతి హాసన్ తో -6. తర్వాత చిత్రం అనూష. తమన్నా. ఏమిటో మళ్ళీ మళ్ళీ తమన్నా అంటున్నారు. ఈసారి మళ్ళీ తమన్నా ముంచుతుందో ఏమిటో చూద్దాం. ఓకే ఈసారి కరెక్టేలే, అందుకే వాళ్ళిద్దరు అంత నవ్వుతున్నారు. తీసుకో 6.
నెక్స్ట్ చిత్రం. లిఖిత. అమలా పాల్. ఓ అమలా పాల్ అండ్ సిద్ధు కాంబినేషన్. లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిలియర్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. సిద్ధు ఈసారి మనకి కేవలం సజెషన్ షాట్ లో మాత్రమే కనిపిస్తున్నారు. 6. తర్వాత చిత్రం. అనూష. శృతి హాసన్. ఓకే, మళ్ళీ శృతి హాసన్ ఎందుకు వస్తుంది చూద్దాం. నీకు -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. మీ స్కోర్స్ ఏంటో చూద్దామా? మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆడేద్దామా? ఆడాడుకుందాం రా. కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిల్ల కాదేది కవిత కనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ గారు. చీపిరి కట్ట చాట వాక్యూమ్ క్లీనర్ కాదేది గేమ్ కనర్హం అంటున్నాము మేము. చప్పట్లు. సో మేము ఇవాళ వాక్యూమ్ క్లీనర్ తో గేమ్ ఆడించబోతున్నాం. ఫస్ట్ మేము ఇక్కడ పెట్టిన అరటి పండు తినాలి. ఈ గేమ్ ఆడాలి. ఇది అయిన తర్వాత మీరు మంచినీళ్ళు తాగాలి. ఇది అయ్యాక మీరు దీని మీద నించొని ఈ రెడ్ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ కింద చేయి పట్టుకొని దీని బటన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఒక బంతి తీసుకోండి. కమాన్, దీన్ని తీసుకొచ్చి ఇందులో వేయండి. ఇంతే ఆట. One, two, three, go. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. They put up cheating, cheating and modding and fighting, meaty rankulu kosam competitions. Attack, attack, chepa konga meeda ke. Attack, attack, jinka puli meeda ke. Attack, attack, morny jeans meeda ke. Attack, attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. ఒకటి 2 3 4 5 6 7 8 9 ఆ 3 కూడా కలుపుకొని 72 పాయింట్. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. They put up cheating, cheating and modding and fighting, meaty rankulu kosam competition. Attack, attack, chepa konga meeda ke. Attack, attack, jinka puli meeda ke. Attack, attack, morny jeans meeda ke. Attack, attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! 1 2 3 4 5 6 7 ఇదొక్కటే మైనసే. ఫస్ట్ టైం నువ్వు రెడ్ మార్క్ మీద పట్టుకున్నావు కాబట్టి ఆ ఒక్క బంతి మైనస్ అవుతుంది. 60 పాయింట్. హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో.
కి పట్టే సొల్యూషన్ ఏ పోటా పోటీ చీటింగ్ చీటికి మారి ఫైటింగ్ మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, anytime I don't care. Stop it! Next 78 points. And a roti maker. 1, 2, 3, go. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating maring fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, anytime I don't care. Stop it! 1, 3 మొత్తం 4 24 హండీ సెట్ 1, 2, 3 go. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. ఏ పోటా పోటీ చీటింగ్ చీటికి మారికి ఫైటింగ్ మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, anytime I don't care. Stop it! 78 పాయింట్స్. వాటర్ ప్యూరిఫైయర్. లల్లీ టార్గెట్ 12 ఆర్లు. 12 ఆర్లు వేయగలిగినట్టయితే ఇవాళ లల్లీనే విన్నర్. లేదంటే స్రవంతి. 1, 2, 3 go. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. ఏ పోటా పోటీ చీటింగ్ చీటికి మారికి ఫైటింగ్ మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, anytime I don't care. Stop it! ఒక బంతి మైనస్, ఎందుకంటే ఆ రెడ్ మార్క్ కన్నా ముందర పట్టుకుంది కాబట్టి. 1 2 3 4 5 6 7 8 9 10 11 మిస్ అయిపోయాయి. 66 పాయింట్. డిన్నర్ సెట్. ఈ రోజు మన స్టార్ మహిళ కాదు స్టార్ యువతి. ఇదిగోండి షీల్డ్, శాష్, అలాగే వాషింగ్ మెషిన్ గెలుచుకుంటుంది. ఎవరో తెలుసా? స్రవంతి.
오빤 강남스타일 강남스타일 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 나는 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 에이 섹시 레이디 오빤 강남스타일 에이 섹시 레이디 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선어해 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 선어해 근육보다 사상이 울퉁불퉁한 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까